బాయిలోన కోడి పుంజు లంబడో లక్క వాది బాయికి కూసనే లంబడో లక్క పోలీసోడొచ్చనే లంబడో లక్క నిన్ను పొరక పొరక కొట్టిరే లంబడో లక్క. మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారా? చిన్నప్పటి నుంచి పాడుకుంటూ కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నారు జనరల్ గా? అంటే ఇప్పుడు ఇట్లా పాటలు వస్తున్నాయి కదా, అవునవును, పాడాలన్నట్టు నాకు అట్లా ఆశ. రోజు కూలికే పోతుంటారు? రోజు కూలికే. మాకు పొలం అంటే ఏం లేదు, కూలి పోతేనే పూట గడుస్తుంది. నీకు పాటలు వస్తాయి కదమ్మా పాడి పెట్టు అని అన్నారు. సరే అని పాడి పెట్టినందుకు నాకు అట్లా మోసం అయిపోయింది. ఒక్క ఆయననే 2 పాటలు తీసేసుకుండా వేరు వేరు వాళ్ళ మరి అన్న మాకు పాడిపిస్తామన్నా నువ్వు పాట తీసుకున్నావు, మరి మాకు ఎట్లా అని అంటే పాడిపిస్తానమ్మా నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పటికి పాడిపించలేదు. ఇక నాకు ఆ ఫోన్లలో నా పాటలు విన్న తర్వాత నాకు బాధ అనిపించి ఇక ఏడ్చిన. వీళ్ళకి కూడా సేమ్ అట్లనే అయిందా? పాట పెట్టమంటే పెట్టేసినావు, వీళ్ళకి కూడా సేమ్ అంతే అయిపోయింది. ఇక వాళ్ళిద్దరు ఒకటే. బాధపడ్డావా? అరే నా పాట ఏంది? ఏడిచిన అంటున్నా కదా. కానీ చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నావు, నువ్వు ఇప్పుడే బయటికి రావడానికి గల రీజన్ ఏంటి? అదే అవకాశాల కోసం చూస్తున్నా. దేవుని పుణ్యాన ఏదన్నా అవకాశం వస్తుందేమో ఆ దేవునికి మొక్కుతున్నట్లా. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు నిజంగా జెన్యూన్ పర్సన్ కాబట్టి ఈ రోజు ఈడి దాకా వచ్చినావు. ఎవరి గుణం ఏమిటో ఎవరి బలం ఏమిటో చూసింది ఎవరంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ఈ రోజు మన దగ్గర ఒక సూపర్ సింగర్ ఉన్నారండి, కానీ పాపం అన్యాయమే జరిగిందనే చెప్పాలి. జరిగిందని చెప్పాలంటే అది నిజమెంతో అబద్ధమెంతో మనకి తెలియదు కాబట్టి మన దగ్గర ఈరోజు ఫోక్ సింగర్ సుగుణమ్మ గారు ఉన్నారు. ఒకసారి అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు అనేసి మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే బేట, ఎలా ఉన్నారు? బాగున్నాం, బాగున్నానండి. యా, మీకు ఎంత ఉంటుంది ఏజ్ ఇప్పుడు? ఎంత ఉంటుందో తెలియదు నాకు. 45 years ఉంటుండొచ్చు కదా. మీరు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారా? చిన్నప్పటి నుంచే పొలం పని కోతాం కదా, చిన్నప్పటి నుంచి పాడతాం. ఓకే, అయితే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాడుకుంటూ కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నారు జనరల్ గా? అంటే ఇప్పుడు ఇట్లా పాటలు వస్తున్నాయి కదా, అవునవును, పాడాలన్నట్టు నాకు అట్లా ఆశ. సో మీ ఆయన సపోర్ట్ చేస్తారా మీకు? మా ఆయన లేడు. అయ్యో, లేదా? 2012లో చనిపోయిండు. ఎట్లా? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా బిడ్డే, మా కొడుకు, నేను, ముగ్గురమే. మా ఇంట్లో 5 చనిపోయినరు. 5 అంటే మా ఆయన, మా బావ, మా అత్తమ్మ, మా ఆడిబిడ్డే, మా మామ. ఎందుకని అట్లా? అది ఇక ఎందుకు తెలియదు, ఇక దేవునికి గుర్తు. ఇక పల్లెటూరు ఎట్లా ఉంటదంటే ఇక అది ఇక మీ సిటీలకు చెప్తే. లేదా, నేను కూడా పల్లెటూరే, చేతబడులు అంటారు, అట్లా ఏదో చేస్తే ఇట్లా అయింది అంటారు. ఎందుకైంది? ఎందు గురించి? అది ఎందుకో అది ఇక దేవుని గుర్తు. ఏం చేస్తుంటారు జనరల్ గా మీ ఆయన? వ్యవసాయం చేస్తుండే. మాకు వ్యవసాయం ఉంది, ఎడ్లు ఉండే, వ్యవసాయమే చేస్తుండే. మరి మీ అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తుండే? వాళ్ళు పెద్ద మనుషులు కదా, ఖాళీగానే ఉంటుండే. మేము గంగపుత్ర చేపలు పడతారు చూడు, ఇక మా మామ చేపల కొత్తుండే, చేతనైనప్పుడు చేపల కొత్తుండే, చేతగానప్పుడు ఇంటికాడ ఉంటుండే, అంతే ఇక. ఓకే, సో మరి అంటే ఇప్పుడు ఊర్లో మ్యాటర్ కాబట్టి వీళ్ళందరూ ఇలా అవ్వడం వల్ల ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటుండ్రంటే అయ్యో ఇట్లా అయిపోయింది, వాళ్ళ ఇంట్లో 5 చనిపోయినరు, ఆమెకు సపోర్ట్ వాళ్ళు లేరు, మొగ దిక్కు ఎవరు లేరు, ఇక ఏం తింటుందో ఏం బంటుందో, ఆమె బాధ ఆమె కష్టం చేసుకుని ఆమె అని అట్లా ఇది చేస్తారు. పిల్లల్ని చదివిస్తున్నా. ఓకే, వాళ్ళు ఏం చేస్తుంటారు? 2 చదువుకుంటారు. 2 కాష్టాలు వేసిన. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయింది వాళ్ళ నాన్న. అదే 2012 అంటే దగ్గర 10 సంవత్సరాలు దాటింది. ఇక అప్పటి నుంచి ఇక 9వ తరగతి దాకా మా కొడుకు మా దగ్గరనే చదివించిన. ఇక 10th నుంచి కామారెడ్డి హాస్టల్కి వేసిన. 2 కూడా. ఏం చేస్తున్నారు పిల్లలు? 2 చదువుకుంటారు. అదే ఏం చదువుతున్నారు పిల్లలు? ఇప్పుడు మా కొడుకు 15, మా బిడ్డ 13. ఓహో, కానీ చదువు అయితే బాగానే ఆపలేదు. ఎంత కష్టం. నేను చదువుకోలేను, నాకేం తెలియదు. ఈ దినంకు చదువు ముఖ్యం. చదువు లేనిది ఎక్కడ పోలేం మనం. చదువు కావాలా. నేను ఏ తిప్పలైనా పడతా గానీ, నేను ఒక పూట ఉపాసం ఉన్నా సరే గానీ మా పిల్లలకు చదివిస్తా, ముందట అడిగేయాలా. ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు చదువు ఎక్కడ పోయినా చదువు కావాలా అన్నట్టుగా నేను వాళ్ళకు చదివిస్తున్నా. మీరు ఎంత చదువుకుంటే అంత నేను చదివిస్తా, ఏ కష్టమైన పడతా గానీ మీకు చదివిస్తాను, చదివిస్తున్నా. పిల్లలు అయితే మంచిగా చదువుకుంటారు. మంచిగా చదువుకుంటారు.
ఓకే, ప్రాబ్లం ఏం లేదు ఏం కదా. ప్రాబ్లం మరి ఫీజులు అన్ని కట్టాలంటే చాలా Government. గవర్నమెంట్ దాంట్లో కాకపోతే ఎగ్జామ్ ఫీజులు, ఇప్పుడు కాపీలు, ఏదైనా పెన్నులు అట్లా అవసరం ఉన్నదనుకో ఇక బాకీ చేస్తా, అవి తీసుకొచ్చి ఇచ్చేస్తా. ఓకే, రోజు కూలికే పోతుంటారు? రోజు కూలికే. మీ సొంత వ్యవసాయమేనా? వేరే మాకు వాళ్ళకి? పొలం అంటే ఏం లేదు, ఆహా, బయటనే ఇక బయట కూలికోవాలా, రోజు రోజు పోవాలా. అమ్మో, కూలి పోతేనే పూట గడుస్తుంది, ఏమేం లేకుంటే ఇక పనులకు పోతారు రోజు? పొలం నాటేస్తాము. మా ఊళ్ళో పాలకూర, మెంతం కూర, తోటకూర అట్లా అలుకుతారు, అవి కలిసి తందుకోవాలా. అవి కూలి పోతేనే పూట గడుస్తుంది, లేకుంటే ఒక నడువకపోయినావు అనుకో ఇక పూట గడవదు. మరి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండకు కూడా పోతున్నా? పోవాలా, పొద్దున పోతాం, పొద్దున 7 గంటలకు పోతాము, 1:30కి అట్లా వస్తాం. వచ్చి 4ంటికి వెళ్తారా మళ్ళీ? అట్లా ఏం లేదా? అట్లా కూడా పోతాం, ఇక పోవాలనుకుంటే అట్లా కూడా పోతాం. చేస్తే 2 కైకిలు అట్లా చేయొచ్చు, కానీ ఇక మనకు ఓపిక. ఓకే, ఓపిక తోటి లెక్క. అయ్యో, సరే. ఈ పాటలు ఎట్లా ఇప్పుడు నాటు పెట్టడానికి పోయినప్పుడు పాటలు పాడతారా? ఎట్లా నేర్చుకురి అని? పొలం పనికి పోయినప్పుడే పాటలు పాడుతూ ఉంటాం. ఇట్లా పోటీ మీద, నువ్వు వాడు కొన్ని నేను వాడు కొన్ని, అట్లా పోటీ మీద నడుస్తూ ఉంటాయి. అవును, నాట్లేసేటప్పుడు పాటలు చాలా బాగుంటాయి, ఒకటి పాడతారా మాకోసం? పాడతాం. బైలోన కోడి పుంజు లంబడోలక్క, వాది బాయ్యకి గూసనే లంబడోలక్క. బైలోన కోడి పుంజు లంబడోలక్క, వాది బాయ్యకి గూసనే లంబడోలక్క. పోలీసోడచ్చనే లంబడోలక్క, నిన్ను పొరక పొరక కొట్టిరే లంబడోలక్క. పోలీసోడచ్చనే లంబడోలక్క, నిన్ను పొరక పొరక కొట్టిరే లంబడోలక్క. అమిషాబచ్చనే లంబడోలక్క, నిన్ను వడిగి వడిగి తన్నిరే లంబడోలక్క. అమిషాబచ్చనే లంబడోలక్క, నిన్ను వడిగి వడిగి తన్నిరే లంబడోలక్క. బాయిలోన కోడి పుంజు లంబడోలక్క, వాది బాయి ఎక్కి కూసనే లంబడోలక్క. బాయిలోన కోడి పుంజు లంబడోలక్క, వాది బాయి ఎక్కి కూసనే లంబడోలక్క. వావ్, మంచిగా ఉంది మీ వాయిస్ కూడా. కానీ మీ సాంగ్ అది ఇట్లా వింటున్నాం కదా, మీ సాంగ్ వేరే వాళ్ళు తీసుకున్నారని. అసలు మీరు ఇట్లా సాంగ్స్ వాడుతున్నారు, ఇదంతా మీరు ఎక్కడ చూసారు? మీ దగ్గర పెద్ద ఫోన్ ఉందా అసలు? పెద్ద ఫోన్ ఉంది. అంటే అప్పుడు కరోనా టైంలో క్లాసులు నడిచినాయి కదా, పిల్లలకు స్కూల్ బంద్ ఉండే. అవును, అయితే ఫోన్లలోనే క్లాసులు పెడతాం, క్లాసులు నడవాలా అని అంటే ఇక 3 ఏళ్ళు పెట్టి, చిన్న పెద్ద ఫోనే గానీ 3 ఏళ్ళు పెట్టి తీసుకున్నా, సెకండ్ హ్యాండ్ లా తీసుకున్నా. అంటే ఇక గిట్లనే మన బీద పరిస్థితి, 1000 పెట్టి కొనలేము అని అవి కూడా 3 ఏళ్ళు ఇట్లా కాపుల దగ్గర ఇట్లా మా పిల్లలకు క్లాసులు నడుస్తున్నాయి, మరి ఇట్లా పైసలు లేవు నా దగ్గర, మీకు పనికి వచ్చి నేను తెంపుతా, 3000 రూపాయలు ఇయ్యుండ్రు అని వాళ్ళని కాపులను పట్టుకొని పోని, నాకు ఫోన్ తెలియదు కదా పెద్ద ఫోను, వాళ్ళని పట్టుకొని తోలుకొని పోయి తీసుకొని వచ్చిన ఫోను. ఇక అప్పటి నుంచి ఇక మా పిల్లలు ఇట్లా ఎప్పుడన్నా ఇక వాళ్ళు రాసుడు అయిపోయిన తర్వాత ఇక పాటలు వస్తాయి కదా పెడుతుండ్రి. అబ్బా ఇంతగా మంచిగా పాటలు పాడుతుర్రు, నాకు పాటలు వస్తాయి, నేనెందుకు వాడద్దు అని ఇక నాకు అప్పటి నుంచి ఇక తపన, నేను వాడాలా, నేను ఫోన్లో పెట్టాలా అని ఒక 2 నంబర్ తీసుకొని పెట్టినప్పుడు నీకు పాటలు వస్తాయి కదమ్మా పాడి పెట్టు అని అన్నారు. సరే అని పాడి పెట్టినందుకు నాకు అట్లా మోసం అయిపోయింది. ఎట్లా నువ్వే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి నాకు పాట నేనే పెట్టిన. అలా నెంబర్ ఎట్లా దొరికింది? అంటే ఫోన్ లో ఇస్తారు కదా, కింద ఇస్తారు కదా, అయితే ఈ పాటలు వస్తున్నాయి కదా పల్లెటూరు పాటలు, మరి నాకు పాటలు వస్తాయి అని ఆ నంబర్ కొట్టుకొని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అమ్మ నువ్వు ఇట్లా అదే వాట్సాప్ కు ఇట్లా పెట్టి మాకు పంపి అంటే పెట్టిన 2 పాటలు. పెట్టినందుకు అట్లా తీసేసుకుండ్రు. ఒక్క ఆయననే 2 పాటలు తీసేసుకుండా వేరు వాళ్ళ వేరు తీసుకుండ్రు. ఒక 6 నెలలు అయిన తర్వాత మరి అన్న మాకు పాడిపిస్తామన్నా, నువ్వు పాట తీసుకున్నావు మరి మాకు ఎట్లా అని అంటే, పాడిపిస్తానమ్మా నువ్వేం టెన్షన్ పడకు పాడిపిస్తానన్నారు. ఇప్పటికి పాడిపించలేదు. ఇక నాకు ఆ ఫోన్లలో పాటలు విన్న తర్వాత, నా పాటలు విన్న తర్వాత నాకు బాధ అనిపించి ఇక ఏడ్చి ఇక నంబరు అది మొత్తం తీసేసింది. ఇక బాధ అనిపించి, ఎందుకు మా పరిస్థితి ఇట్లా, ఏదో మాకు ముందడికి తీసుకుపోతారు, మాకు పాటలు వస్తాయి కదా ముందడికి తీసుకుపోతారు అని పెట్టినందుకు ఎందుకు డిలీట్ చేసిరు? వాట్సాప్ అవన్నీ ఉంచాల్సి ఉండే. ఇక నాకు అప్పుడు ఇక జర బాధ అనిపించింది, నాకు ఇంత కూడా తెలియదు. ఇప్పుడు ఎట్లయిపోతుంది అంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఈ మధ్య అబద్ధాలు చెప్పేటోళ్ళు ఎక్కువ అవుతున్నారు. మొన్న కూడా ఒక ఆమె ఇంటర్వ్యూకి వచ్చింది, దానికి ప్రొడ్యూసర్ మా సరే శనిగశేల పాట ఆమెదంట, పిలిపిస్తే తప్పైందని చెప్తున్నాను. మళ్ళీ అప్పుడు ఫోన్ చేసిండు అన్న నాకు, అమ్మ ఇది పాట వేరేలేదు కదా, నువ్వు ఎట్లా నీది అంటున్నావు అంటే, ఇది విన్న తర్వాత ఇంటర్వ్యూ విన్న తర్వాత ఫోన్ చేసిండు నాకు, ఇట్లా ఈ పాట నీది కాదు కదా అంటే, అన్న నేను మస్తు రోజులు పెట్టి పాట తీసేసుకుండ్రు, నాకు మళ్ళీ ఏం ఆన్సర్ పెట్టలేరు, ఫోన్ చేయలేరు వాళ్ళు, ఇక నంబర్ తో సహా తీసేసిన బాధ అనిపించి అని చెప్పిన అన్నకు. ఫోన్ చేసిండు అన్న. ఓకే, ఏ అన్న ఫోన్ చేసి? అన్ననే. సంతోష్ గారా? ఓకే, అది వాళ్ళకి లిరిక్ ఒకటే పెట్టినా, పాట మొత్తం పాడి మొత్తం పెట్టినా అంటే నాకు తెలియదు కదా అప్పుడు, ఇప్పుడు అర్థమైపోయింది. అమ్మ మొత్తం నీకు ఎంత వరకు వస్తుంది అంతవరకు పాడి పెట్టు అని అన్నారు. మొత్తం పెట్టేసిన, అది నాది తప్పు.
ఆ, ఒకసారి ఆ పాట పాడండి, ఏది గాలి గాలి పాట, అదే కదా. గాలి 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 మొగులయ్యో పానమంతా గాలి 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 మొగులయ్యో గాలి 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 మొగులయ్యో పానమంతా గాలి 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 మొగులయ్యో ఎర్ర చీర కట్టుకొని గాలి మొగులయ్యో ఎల్లరెడ్డి కంట పోతే గాలి మొగులయ్యో ఎల్లరెడ్ల ఎర్ర బోరడు గాలి మొగులయ్యో సీర చూసి కన్నెగొట్టే గాలి మొగులయ్యో గాలి 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 మొగులయ్యో పానమంతా గాలి 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 మొగులయ్యో నల్ల చీర కట్టుకొని గాలి మౌలయ్యో నాందాడు నేనే పోతే గాలి మౌలయ్యో నాందల్ల నల్ల బోరడు గాలి మౌలయ్యో సీర చూసి చేత గుంజే గాలి మౌలయ్యో గాలి 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 మౌలయ్యో పానమంతా గాలి 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 మౌలయ్యో పచ్చ చీర కట్టుకొని గాలి మౌలయ్యో పట్నమందు నేనే పోతే గాలి మౌలయ్యో పట్నమూల పడుచు పోరడు గాలి మౌలయ్యో సీర చూసి సీటి కొట్టే గాలి మౌలయ్యో గాలి 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 మౌలయ్యో పానమంతా గాలి 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 మౌలయ్యో. ఓకే, ఇట్లా సేమ్ ఏ పాట పెట్టారా, లిరిక్ ఏమైనా మార్చిరా వాళ్ళు? కొంచెం మార్చిండ్రు, అటు ఇటు అటు ఇటు మార్చి పెట్టేసిరు. ఆ పాట మరి ఎప్పుడు విన్నావు నువ్వు ఫోన్ లో? ఇక ఒక సంవత్సరంకో 6 నెలలకో అట్లా విన్నా. విన్నాక ఇక బాధ అనిపించింది. అప్పుడు ఫోన్ చేయలేదా వాళ్ళకి నువ్వు? నంబర్ లేదు కదా, ఇక అప్పటికే తీసేసినవా? తీసేసిన, అంటే వేరే వాళ్ళ ఫోన్ లో ఇన్న తర్వాత ఇక ఇది కొంచెము తీసేసుకున్నా. ఇక నాకు అంత ఐడియా రాలేదు. ఓకే, అయినా మళ్ళీ మా ఫోన్ వచ్చి అది తక్కువ పైసలది కదా, సతాయించింది జర. ఇక మా పిల్లలు అది కొట్టేయమంటే నంబర్ అన్నది పోయింది. ఓకే, అట్లా అయింది. సో అట్లా పోయింది అనమాట. ఓకే, ఇంకొక పాట కూడా ఏదో తీసుకుందని అన్నారు, అది ఆ పాట ఏం? పోష్ గాని ఇప్పుడు ఉంది కదా, నేను ఎల్లు గాని పాడినా. ఎల్లుగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, వెల్లుగా నిన్ను చేసుకొని డాబా లేదని డాబా కడితే తన తెల్లవని కొడుతివా, వెల్లుగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, వెల్లుగా నిన్ను చేసుకొని బర్రె లేదని బర్రె తెస్తే తలుగు లేదని కొడుతివా, వెల్లుగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, వెల్లుగా నిన్ను చేసుకొని వెల్లుగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, వెల్లుగా నిన్ను చేసుకొని దుప్పటి లేదని దుప్పటి తెస్తే పువ్వులు లేవని కొడుతివా, వెల్లుగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, వెల్లుగా నిన్ను చేసుకొని వెల్లుగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, వెల్లుగా నిన్ను చేసుకొని ఇట్లా వాడిన. ఓకే, ఇట్లా వాడితే వాళ్ళు పోషకాలను పెట్టుకున్నారు అట్లా. ఓకే, వీళ్ళకి కూడా సేమ్ అట్లనే అయిందా? పాట పెట్టమంటే పెట్టేసినావు, వీళ్ళకి కూడా సేమ్ అంతే అయిపోయింది. ఇక వాళ్ళు ఇద్దరు ఒకటా మరి వేరేనా తెలియదు కానీ నాకు అట్లా ఇది చేసేసింది. ఇక ఓకే, మళ్ళీ ఫోన్ చేసినావు, వీళ్ళకి కూడా ఏం చేయలేదు? ఏం చేయలేను. ఇక ఆ నంబర్ ఉండుంటే ఇప్పుడు నాకు మాట్లాడేందుకు వాళ్ళకన్నా వేరే వాళ్ళతో ఇట్లా మీ అసొంటోళ్ళతో ఆడిపించేందుకు కూడా నాకు అకౌంట్ ఉండే, కానీ ఇక నంబర్ లేక నేను పరిచయంలో పడ్డా. బాధపడ్డావా? అరే నా పాట ఏంది? ఏడిచిన అంటుండే కదా, ఒక రోజు అయితే ఏడిచిన. ఎందుకు నాకు ఇట్లా ముందడి తీసుకపోతారేమంటే జనాలకు ఎరక చేస్తారేమంటే నాకు ఇట్లా ఇది చేసిరు, నా పరిస్థితి ఏమో ఇట్లున్నది అని ఇక ఏడిచిన నేను. ఓకే, అంటే ఆ పాట నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నావా, నీ సొంతంగా? మా అమ్మని వాడుతుంది. మీ అమ్మ దగ్గర మీరు నేర్చుకున్నారు? అమ్మెంబట కూలిపోతుంటే కదా, అమ్మెంబట పొలం పని నేర్చుకున్నా కదా, అమ్మ వాడుతుండే. అమ్మ వాడితే ఇక నేను నేర్చుకున్నా. వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు రైట్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలలో కూడా చూసారు కదా, కాల్ చేసినా వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు. సో ఇంకా ఇవి కాకుండా మీ దగ్గర ఏమైనా కొత్త పాటలు ఉన్నాయా? ఉన్నాయి, కొత్త పాటలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు వినిపించకురి, మళ్ళీ వాడినంటే మళ్ళీ తీసుకుంటారేమో మేబీ. సో ఇంకా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర పాటలు? చాలా ఉన్నాయి. ఓకే, చాలా పాటలు ఉన్నాయి. ఓకే, సో మొన్నకి ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, మరి దాని తర్వాత ఏమైనా ఫోన్లు వచ్చాయా? ఏం పాటలు ఉన్నాయి మళ్ళీ? ఏం రాలేవు. ఇక ఏం రాలేవా? ఫోన్ చేయలేరు ఇక ఎవరు అంటే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు అయినా సరే చేయలేరు. ఏమున్నాయి అట్లా ఏం లేదనమాట. ఓకే, నీకేంటి లైఫ్ లో డ్రీమ్? అంటే సింగర్ అవ్వాలనుకుంటున్నావా? ఒక పెద్ద సింగర్ కావాలా, ఏదైనా మంచి అవకాశం ఇప్పించి ఒక సింగర్ కావాలా, అంతే. కానీ చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నావు, నువ్వు ఇప్పుడే బయటికి రావడానికి గల రీజన్ ఏంటి ఈ మధ్య కాలంలో? అంటే ఇప్పుడు ఫోన్ లో చూస్తున్నా కదా, అయ్యో ఇట్లా పాటలు పాడే వాళ్ళు ముందడిపోతుండ్రు, మంచి సింగర్ అయిపోతుండ్రు. నాకు ఇన్ని పాటలు వచ్చి నేను చీకట్లని ఉంటున్నా, వెలుగులకు రాకొచ్చిన, నాకు ఒక మంచి అవకాశం ఇప్పిస్తే నేను ఒక సింగర్ కావాలని కోరిక, అంతే. ఏం చదువుకున్నారు మీరు? చదువుకోలేను.
నాకు చదువు అన్నది అస్సలు రాదు. అసలు ఏం చదువుకోలేదు, మీరు చాలా గ్రేట్ తెలుసా, ఎంత తడబడకుండా మాట్లాడుతున్నారు. ఎవరైనా పల్లెటూర్లలో పనిచేసేటోళ్ళు హైదరాబాద్ రావాలంటే భయపడతారు బస్ ఎక్కి, కానీ బాగానే వచ్చినావు. ఎట్లా అలవాటా లేదంటే హైదరాబాద్? 2 సార్లు వచ్చిన కదా, మా కొడుకుని తోలుకొని వచ్చిన. ఓకే, సికింద్రాబాద్ దాకా తెలుసు అనుకో, ఇక్కడ ఇక ఇవన్నీ ఏం తెలియదు నాకు. ఓకే. సో దాని తర్వాత ఇట్లా వచ్చిర్రు. ఊళ్ళో వాళ్ళు ఇంటర్వ్యూ చూసారా మీది? భూతం రమేష్ సారు మా ఊరికి వచ్చిండు, ఆహా, సంవత్సరం అవుతుంది. వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఉమ్, ఇక అప్పుడు వచ్చి నుంచి ఇక ఫోన్లలో వస్తున్నాయి కదా, ఇక మా ఊరు వాళ్ళు అంతా బాగా మంచిగా మన ఊరు పేరు తీసుకొస్తుంది, మన ఊళ్ళో పాటలు పాడుతుంది పలాని మనిషి అన్నట్టు అందరు ఇక గుర్తింపు ఇది చేసుకుంటారు. ఏమంటున్నారు? నువ్వే కదా సార్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకురు, నువ్వే కదా పాటలు పాడినావు, అట్లా అందరూ ఇక మాట్లాడిస్తారు. పాటలు పాడమంటారా మళ్ళీ పనికి పోయినప్పుడు? పోటీ మీద వాడతాము, పోటీ మీద వాడతాము. మీకు అల్పి రాదా? ఇంత పని చేస్తారు ఎండకి, మళ్ళీ పాటలు పాడతారు. అది అలవాటు చిన్నప్పటి నుంచి. ఏంది ఇప్పుడు మీరు పోయి క్లాస్ లో కూర్చుండి రాస్తా ఉంటే మీకు ఎట్లా అల్పు ఉండదో, మాకు అట్లా పోయిన నుంచి ఇక నాట్లేసుడు, పొలం కలుసుడు, పాటలు పాడుడు అదే ఉంటది. ఇక మాకు ఆకలి అన్నది ఉండదు. ఇక పొద్దు పోతే ఎప్పుడు పొద్దు పోయింది అన్నట్టు ఉంటది. ఓకే, అదే పని ఉంటది మాకు. కానీ నాకు ఎప్పుడు ఒక ప్రశ్న నన్ను వెంటాడుతుంటది. పొలం పనులు చేసేటోళ్ళైనా వ్యవసాయం చేసేటోళ్ళైనా తిండి ఎందుకు మంచిగా తినరు? పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తింటారు, కారం ఉంటే కారం వేసుకొని తింటారు. అసలు ఏది ఉంటే అది వండు ఉంటాయి పైసలు, మరీ కూరగాయలు లేనంత ఉండదు, మరీ చికెన్ మటన్ తినేంత కూడా ఉంటాయి పైసలు. ఎందుకు మంచిగా పుష్టిగా తెచ్చుకొని తినరు? ఏది ఉంటే అది ఈ పూటకి వేసుకుందాం, ఈ పూటకి తీసుకుందాం అని ప్రతి వ్యవసాయం చేసే పర్సన్ పచ్చడి ఉంటే పచ్చడా, ఏది ఉంటే అది ఎందుకని అట్లా మంచిగా ఎందుకు వండుకొని తినరు? మేము గుత్తల్లో పోతాం. గుత్తలు అంటే ఎకరంకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా ఇస్తారు. మనము ఎన్ని ఎకరాలు వేసుకుంటే అన్ని, ఇప్పుడు 10 మంది గుత్త పడతారు. పొద్దున 6 గంటలకు పోతాం, సాయంత్రము 7 అవుతుంది 8 అవుతుంది వచ్చిందాకంటే. అంటే ఎంత వేసుకుంటే అంత పైసలు పడతాయి. ఆ మూమెంట్ లో ఏంటంటే ఇంత పొలం కావాలా, మనకు పైసలు బాగా రావాలా, ఈ రోజు 1000 రూపాయలు వాడాలా, 1200 వాడాలా, వేసుకోవాలంటే ఆ టైంకు మనకు ఆకలి ఉండదు. పొద్దున్న చాయ్ దాయిపోయిందే లెక్క. పొద్దున అన్నం మేము ఇంటికాడ 9:30 10 గంటలకు అట్లా అన్నం తింటాము. ఇంటికాడ ఉంటే ఆ అన్నం మేము 1 గంటలకు అట్లా తింటాం. ఆ మూమెంట్ లో కడుపు అన్నది చచ్చిపోతుంది కదా, సరిగా ఇక ఆకలి ఉండదు. మాది ఏంటంటే ఇక ఒకటే కూర వండుకుంటాం. ఈ సిటీలలో 2-3 కూరలు వండుకొని తింటా ఉంటారు కదా, మేము ఒకటే కూర వండుకుంటాం. అట్లా దినం గడిపేస్తాం అన్నట్టు. 1200 కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 1200 పడతాయి తెలియదు కుక్క, మరి 500 పడతాయి కుక్క తెలియదు. అట్లా వేసిందని మీదకి రోజు ఓపుకుంటుంది. 1 నెల దాకా మేము గుత్త పట్టుడు రోజు ఓపుకుంటుందా. రాత్రి ఇవ్వాలి, 3కి ఇవ్వాలా, పనత వేసుకోవాలా, నిద్ర కట్టాలా, అన్నంకు కడుపుకు జావాలా, పొయ్యి ఆడ వేయాలా, ఓపుకుంటుందా. మరి అన్నిటికీ రేట్లు పెంచుతారు కానీ మరి కూలోళ్ళకి రేట్లు ఎందుకు? అది రైతులకు అట్లా మాకు ఇది లేదు, అది పట్టి అడిగేటోళ్ళు లేరు. మేము అదే అడుగుతాము. మేము పొద్దునచ్చి చేస్తాము, మాకు మరి ఎక్కలే పుక్కేం వస్తున్నాయి. ఇక్కడ ఎట్లయితుంది అంటే ఇప్పుడు రైతు కాడ కూడా ఏముండవు. ఇప్పుడు ఇది బయట నుంచి వచ్చేది కాదు, మీరు పోయి పని చేస్తే వాళ్ళకి బంతే వాళ్ళు అమ్మితే ఇప్పుడు వాళ్ళకి లాస్ అవ్వచ్చు, లాభం అవ్వచ్చు. అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది, దాన్ని ఎటు తెలిసేటట్టు లేదు. ఇప్పుడు మేమే మా ఆయన ఉన్నప్పుడు ఎడ్లున్నప్పుడు మాకు వ్యవసాయం ఉండే, మేము వేరే లేదు. ఇప్పుడు నీ పొలం ఉన్నది అనుకో, మేము కౌలుకి వేసుకుంటుంటిమి. మేము బయట అప్పు తీసుకొచ్చి 3 రూపాయలు 2 రూపాయల వడ్డీ తీసుకొచ్చి కౌలుకు అట్లా వేసుకొని ఏదో 4 పైసలు వస్తాయని అట్లా కౌలు వేసుకొని పండించుకుంటే మాకు ఆఖరికి గడ్డి మిగులుతుండే, మాకు అదే అదే ఏం మిగలకుండే. ఇప్పుడు అన్ని ఏంది, ట్రాక్టర్ కిరాయి, మందులు, మళ్ళా కైకిలోళ్లకు పట్టలు వేస్తారు కదా కింద, ట్రాక్టర్ కింద పట్టలు, అవన్నీ వరకల్లా మాకు లాస్ట్ గడ్డి మిగులుతుండే. సరే సంతోషం, మాకు ఎడ్ల కన్నా ఇంత మేత మనదంటే అటు పోని, ఈ తేప కాకుండా మర్ర తేప కన్నా పంట వండించి లాగోడు తెంపుతాం బయట బాకులు. కానీ అవి ఎడ్ల కన్నా మేత ఉండాలని మేము దానికి సంతోషపడుతుంటాం. ఎంత కష్టం అవుతుంది మాకు తెలుసు, అది వ్యవసాయం చేసేటోళ్ళకి తెలుసు. దుఃఖం పొయ్యాలా, అరాలు చెయ్యాలా, దున్ని పియ్యాలా, నాటెయ్యాలా, సరిగా నిద్ర ఉండదు, సరిగా అన్నం ఉండదు మాకు కడుపుకు. అయితే మేము ఇట్లా ఉంటాం మరా. కానీ మేము మాత్రం అన్నం వేస్ట్ చేస్తాం, బిర్యానీ. అది అన్నంది విలువ తెలియదు కదా మీకు. మాకు ఇంత అన్నం పోతే అయ్యో మేము ఎంత కష్టపడుతున్నామో, అన్నం ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టు మాకు తెలుసు అది. కానీ నిజంగా ఈ వ్యవసాయం అనే కాన్సెప్ట్ ఉంది, అది చాలా బాధాకరం. కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళు ఎంత కష్టపడతారు, చెమట ఇట్లా అడిచిపోతుంది. ఒక్కొక్కళ్ళు అయితే బయటకు నుంచి తెస్తారు కదా అప్పులు దెంపక పురుగుల మందులు దాగి చనిపోతుండ్రు. అవును, రైతులు ఎంత ఘోరం ఉంటది. అందులో ఏముంటది అంటే ఇప్పుడు మేము పొలంలో పోయి అంగుతే చీకటి ఉంటది కదా, మేము 6కి 5:30కి అట్లా పోయి అంగుతే
ఆ టైంకు తుకాన్ లంగుతే పాములు ఉన్నాయి తెలియదు, కప్పలు ఉన్నాయి తెలియదు, ఎట్లా అయినా కానీ మేము చెయ్యాలా, ఎక్కడికైనా మాకు రావాలా, రూపాయి రావాలన్నట్టు మాకు ఆరాటం. కానీ ఆ తుకాన్లా ఒక్కొక్క రోజు ఇట్లా వేరేళ్లకు ఇట్లా పాములు గరిచి మా ఊళ్ళో ఒక ఆమె అయితే చనిపోయింది. తెలియదు కదా, మేము ఆత్రాన 2 చేతులు పట్టి ఇట్లా పీకుతుంటాం. అది అది దగడు, మాకు దగడు, అది దగడుతోటి చేతికేసింది, ఆమెకు తెలియలేదు, అట్లనే ఉన్నది. అయినా గడ్డి కొంచెం అర్థం కాదు. ఒక గంట తర్వాత కొంచెం దాములేసింది, దూపలేసినప్పుడు కొంచెం ఇక మేము అర్థం చేసుకొని చూసిందకంటే యాపకు తెచ్చి నలిమిపిస్తే చేదు రావద్దు, చేదస్తే ఇక అప్పుడు ఇక ఓలకు తెలియకుండా, ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం అనుకో, 10 మందిలో ఓళ్ళు ఎట్లుండదు తెలియదు. మళ్ళీ ఇవి అట్లా ఉన్నప్పుడు ఈ గాజులు ఇట్లా పైకి ఎక్కియద్దు, అది దిగిపోదు. ఇక నీకే తెలియాలా, నాకే తెలియదు. ఇప్పుడు మన ఇట్లా నేనున్నా ఇట్లా నువ్వున్నావు అనుకో, నీకు నాకే తెలియాలా, ఓలకు తెలియకుండా మెల్లగా ఒంటెలకైనట్టు పొయ్యి తీసుకొని పోవాలా. అది మర్ర హనుమాన్లకు ఎదురుగా తీసుకుపోవద్దు, పారది మంత్రం వేస్తే. మంత్రమా? ఓకే ఓకే. అట్లా సైడ్ కి తీసుకుపోయి ఏటో తీసుకుపోయి చూపించుకొని రావాలా. మస్తు తిప్పలు ఉంటది, వ్యవసాయం చేసే వాళ్ళకు ఎంత తిప్పలు ఉంటది, అది బాగా మాకు తెలుసు. అదే అదే నిజంగా ఏ జాబ్ పనికిరాదు వ్యవసాయం కిందకి చెప్పాలంటే. ఇవన్నీ సుక్కకి ఏసీలలో కూర్చుని వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పిన. ఇప్పుడు మా ఆయన పోయిండు, ఎడ్లు తీసేసినాము, వ్యవసాయం తీసేసినాము, ఇక ఇప్పుడు కూలి వేసుకున్న దాకా నాకు పూట గడవదు. మా పిల్లలు కొన్న చేతులెత్తి మొక్కాల, అది ఇక నా కడుపులో ఉట్టద్దు. కానీ అర్థం చేసుకుంటారు, మా నాన్న ఉన్నప్పుడు ఎంత తిప్పల పడ్డది, ఇప్పుడు మా నాన్న చనిపోయిన నుంచి మా మమ్మీ ఎంత తిప్పల పడుతుంది. ఆ రూపాయి వేస్తే రూపాయి కాపాడుకుంటది. ఒక జ్యోతి ముఖం కొడుతుంది బేట, ఒక 400-500 చీర తీసుకొచ్చుకొని కట్టుకున్నా కానీ ఒక 1000 రూపాయల చీర కట్టుకోలేదు నేను. ఒక పండుగ వస్తే కూడా మా పిల్లలకు ఉన్న పాపము ఇట్లా నేను ఏది తీసుకుంటే అదే తీసుకుంటారు. నాకు 1000 రూపాయల డ్రెస్ కావాలా మమ్మీ అని నాకు ఇప్పటికీ టార్చర్ పెట్టలేరు. నాకు వాళ్ళు చికెన్ మటన్లు తింటారు, మాకు కావాలా అని అట్లా టార్చర్ పెట్టలేదు. ఏదంటే కారం, నేను కారం తింటే కారంతో తిన్నారు మా పిల్లలు. ఇప్పటికీ నాకు టార్చర్ పెట్టలేదు. ఇప్పటికైతే దేవుని పుణ్యాన. ఇక తర్వాత ఎట్లుందో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే 500 డ్రెస్ కొంటే 500 డ్రెస్ వేసుకుంటారు. అయ్యో మా మమ్మీ కష్టపడుతుంది రాత్రి అనక పగలనక. అందరికి ఉండరు అట్లా అర్థం చేసుకునే పిల్లలు, ఇంకా టార్చర్ పెట్టే పిల్లలు ఉంటారు ఈ జనరేషన్ కి. ఉకో నువ్వు పెద్ద సింగర్ అయితే ఇప్పుడు ఏడిస్తే నేను ఏడిపించిన అనుకుంటారు నిన్ను. అంత అవస్థ పడుతున్న బేట, నాకు నిద్ర ఉండేది. ఒక్కొక్కసారి మా ఆయన గుర్తుకొచ్చి, మా పిల్లలు గుర్తుకొచ్చి, ఇల్లు పెద్దగా ఉంది మాది, ఇల్లు లాస్ట్ అవుతుంది, పిల్లలు హాస్టల్లో, నేను ఒక్కదాన్ని ఇంట్లో వండుకుంటున్నా, రాత్రి ఏముందో పగలేముందో, ఎల్లరే పోలకు నమ్మద్దు కదా. అయ్యో పిల్లలు ఒక జాగల, నేను ఒక జాగల, మా ఆయన ఉంటుంటే మేము అందరం ఒకతాడు ఉంటుంటే, ఆ తిన్న మెతుకులు, ఒక బుక్క మెతుకులన్నా సంతోషంతో కూసుండి తింటుంటే. ఏదన్నా ఇదైనా గానీ నాకు ఏదైనా జ్వరం గిన వస్తే నేను జ్వరంగోలు వేసుకొని తక్క వేసుకుంటా. దవాఖానకు పోతే 500 ఉంటే నా పిల్లలకు వస్తేమో అట్లా గడుపుకుంటున్నా. ఇవన్నీ బాధలు పడుతున్నానే, అందుకే పాటలు పాడి పెట్టిన, ఏదన్నా అవకాశం వస్తుందేమో నాకు ఆదుకుంటారు. లేదు అవకాశం, గానీ మీరు పెట్టడం వల్ల తప్పైపోయింది, నమ్మి మోసపోయినారు వాళ్ళకి. అది నాకు తెలియదు కదా అప్పుడు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళన్న ఇక ఇట్లా పాడి పెట్టమంటుండ్రు, అట్లా 2 నుడుగులు పెడుతున్నా, ఎందుకంటే మోసపోయినా కదా. అట్లా 2 నుడుగులు ఇప్పుడు పెట్టమంటారు. ఇట్లా ఏదన్నా అవకాశం వస్తుందేమని ఫోన్లు చేసి ఇట్లా అడుగుతున్నా. అడిగితే ఒక 2 లైన్లు పాడి పెట్టమ్మని అంటే 2 లైన్లు వాడి పెడుతున్నా అంతే. లేదు చాలా మంది గొప్ప గొప్ప సింగర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా నువ్వు కూడా వస్తావు ఖచ్చితంగా. మళ్ళా దేవునికి కనికిరం రావాలా, ఎంత తిప్పల పడుతున్నా. ఇప్పుడు కూడా అన్న ఫోన్ చేసిండు సంతోషంతో, రాత్రి అసలు నిద్ర పట్టలేదు. 3కి లేచి ఇంటికాడ పనులను చేసుకొని స్నానం చేసి 4:30కు బస్సు ఉంటది మా ఊళ్ళో, ఉంటదేమో అని వచ్చి బస్ స్టాండ్ లో నిలబడ్డ కానీ బస్సు రాలేదు. ఈ రోజు 5:15కి వచ్చింది, బాన్సోడకి వచ్చింది దాకా 7 అయింది. చాయ్ కుక్క తాగలేదు నేను. వీడికి వచ్చినాకనే సికింద్రాబాద్ లో బాదం జ్యూస్ తీసుకొని, అది 50 రూపాయలట. ఆ ఇంగ్లీష్ లో చెప్పిండు, నాకేం తెలుసు. 100 రూపాయల నోట్ ఇస్తే 50 తీసుకొని 50 ఇచ్చిండు. గింతగానం ఏంది పైసలు అని తెలుగులో చెప్తే గంతెందుకు అని వేరే తీసుకుంటుంటే, ఆ 10 రూపాయలు పోతే కలకల అనిపిస్తుంది కదా. రూపాయి విలువ మాకు తెలుసు, మీకు చదువుకున్న వాళ్ళకి, మీ సిటీలో ఉన్న వాళ్ళకి మీకు తెలియదు ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. ఇవన్నీ కష్టం చేసేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది జనరల్. మరి అంటే జాబులు చేసేటోళ్ళకన్నా జాబులు ఏంది, నీడ పట్టుకుంటారు, ఏదో రాస్తారు, ఏదో చేసేస్తారు, వాళ్ళకు ఎక్కువ తెలియదు. వ్యవసాయం చేసేటోళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు మందులు కొనాలంటే కూడా రేట్లు ఉన్నాయి.
ఏది కొందామన్నా కానీ రేట్లే. ఇప్పుడు ట్రాక్టర్ కిరాయి అయినా ఏదైనా కానీ కిరాయే కదా. అవును, అది పండించేటోళ్ళకి పంట తెలుసు. సో అలాగా మొత్తానికైతే ఇలా జరిగింది అనమాట. సో మరి ఈసారి ఎవరైనా పాటలు పాడి పెట్టమంటే పెడతావా మొత్తం పాట? పెట్ట అది మొత్తం ఇక నాకు అనుభవం అయిపోయింది కదా, పెట్టా ఇక. పెట్టావు ఇక. ఏమో నాకెందుకో డౌట్ వస్తుంది, మా ఛానల్లోనే వాడతామేమో నెక్స్ట్ పాట. ఏమో మా సార్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అవునా అన్న ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుంటూ ఒకటి మనం సరిపోయిన తర్వాత బేట ఇక మనము ఇప్పుడు నేను ఇటుకి వచ్చిన మధ్యలో ఏమయ్యేది తెలియదు. అది ఇప్పుడు పండుకొని లేచేది దాకా భరోసా లేదు, ఎవరికన్నా పోయి ఇంటికి వచ్చిన దాకా భరోసా లేదు. ఈ దినంకైతే అవును, ఎందుకంటే పెద్ద మనుషులు ఒక నిజాతిగా నడిచిండ్రు, మాట మీద నిలబడ్డారు, నిజాతిగా నడిచిరు కాబట్టి వాళ్ళకు మంచిగా దేవుడు ఆవుసు గట్టిగా ఇచ్చిండు. 12 మందిని కానీ గట్టిగా ఉన్నారు. ఒక చేతిని బట్టి ఇట్లా గుంజతందుకు మనకు అవకాశం లేదు, అంత గట్టిగా ఉన్నారు. ఎరువు మీద పంట తిని. ఇప్పుడు మందులు పోస్తున్నాం కాబట్టి మనకు దగ్గర శక్తి లేదు. ఇప్పుడైతే మరి ఇంకా ఈ కాలంలో అయితే ఈ సంవత్సరం నుంచి అయితే ఆయుతం తింటూరు. ఇంకా అప్పుడు ఇసురుకొని దంచుకొని తిన్నారు కాబట్టి గట్టిగా వాళ్ళ దగ్గర. ఇప్పుడైతే ఇప్పుడు మేమంటే పల్లెటూరు ఉన్నాం, మేము అండుకుంటాం తింటాము. ఆ పుస్తకన మాకు జర కొంచెం మీ చదువుకున్న పిల్లలు ఏంటంటే ఓటల్రా. ఇప్పుడు నీ మాట కాదు బేట, సపోర్ట్స్ ఇప్పుడు ఆయుతము ఎక్కడికైనా పోయేటప్పుడు ఆయుతం తింటుండ్రు ఓటలరల్లా. అది ఎట్లా అండని తింటూరు పోతుండ్రు, అంత పుస్తకున్న శక్తి ఉంటది, అట్లుంటది. అంతే, ఇంకా అంత గడిబిడి కావాల్సిందే. ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉంటది, హోటల్ రా టిఫిన్ చేస్తారు, ఆకలి అయినప్పుడు మధ్యాహ్నము అన్నము అండంగానే అది తింటారు వెళ్తారు. మాకు అట్లా కాదు కదా, మేము ఆ కారం ఉడుకుడుకన్నంలో పొడి కారం పోసుకొని తిన్నా కానీ మేము కొంచెం అన్న ఇది స్ట్రాంగ్ ఉంటారు. మేము ఒక సంచలనం ఎత్తుకుంటారు, ఇక పరిస్థితి వచ్చినప్పుడు మోస్తూనే ఉంటాం కానీ. సో మాకోసం ఇంకొక పాట ఏదైనా వాడండి మంచిగా, మీరు పొలాలలో వాడుకునే పాట మంచిగా హాయిగా. అవతల గడ్డకు నీది ఇల్లురా, ఇవతల గడ్డకు నాది ఇల్లురా, ఇవతల గడ్డకు నాది ఇల్లురా, ఎరు వచ్చరా తుంగా మునిగరా, ఎట్లాకే నిరా ఎట్లా వత్తురా, ఎట్లాకే నిరా ఎట్లా వత్తురా, ఎట్లాకే నిరా ఎట్లా వత్తురా, ఎట్లాకే నిరా ఎట్లా వత్తురా, ఉసిరికాయల నిచ్చానంపురా, నిచ్చెన మీద రాయకి వత్తురా, నిచ్చెన మీద రాయకి వత్తురా, నిచ్చెన మీద రాయకి వత్తురా, నిచ్చెన మీద రాయకి వత్తురా, జజికాయల జల్లాలంపురా, జలడ మీద రాజారి వత్తురా, జలడ మీద రాజారి వత్తురా, జలడ మీద రాజారి వత్తురా, జలడ మీద రాజారి వత్తురా. వావ్, మంచిగా పాడుతున్నాయి పాటలు ఇవన్నీ. నాటు కదా. మరి పాటలు బాగా పాడతావు కదా, ఎవరి పాటలు బాగా వింటావు నువ్వు? అందరి వింటావా? నీ ఫేవరెట్ పాట ఇది బాగా నచ్చుతుంది అని లేదు అట్లా నీకు? అట్లేం లేదు, అన్ని పాటలు. సింగర్లు ఎవరు ఇష్టం మరి? సింగల్ అంటే ఇప్పుడు మధు ఇదే జాను రియలీ చెల్లె, సరిగా పేరు రాదు నాకు, ఆ చెల్లె చాలా ఇష్టం. డాన్స్ బాగా చేస్తుంది కదా, చాలా ఇష్టం. జాను లిరి సింగర్ కాదు, డాన్సర్. అదే డాన్స్ చేస్తుంది కదా, చాలా ఇష్టం. పాటలు పాడే దాంట్లో ఎవరు ఇష్టం మరి? ఈ మన రమేష్ సారు చాలా బాగా పాడతాడు కదా ఆయన. సో నువ్వు అన్ని చూస్తావు అన్నమాట. ఇప్పుడు పని లేకపోయిందా, ఇప్పుడు పనులు లేవు, నాట్లప్పుడే పనులు. ఇక కలుపుల కంటే గడ్డి మందులు కొడుతురు కాబట్టి పొలాల కలుపులకు ఎక్కువ విలువకి వచ్చిండ్రు. ఇక పని లేనప్పుడు అదే ఇక ఫోను పనత చేసుకుంటాం తింటాము, ఇక పని లేనప్పుడు ఫోన్ చూసుకుంటా కూర్చుంటా. చాయ్ మీద ఒక పాట కట్టిన, మా చెల్లె నేను పోటీ పెట్టుకుంటుంటే చిన్నగా ఉన్నప్పుడు ఆ పాట. అనగనగా ఒక హోటల్ ఉంది, హోటల్లో నా టేబుల్ ఉంది, టేబుల్ పైన శాసర్ ఉంది, శాసర్ పైన కప్పు ఉంది, కప్పులో నా చాయ్ ఉంది, ఆ చాయ్ నువ్వే తాగాలి, ఆహా చాయ్ నేనే తాగాలి, ఆహా చాయ్ నువ్వే తాగాలి, ఆహా చాయ్ నేనే తాగాలి. అనగనగా ఒక రాగం ఉంది, దానికి బదులు ఇట్లా కట్టేసిన అన్నట్టు నేను. మా చెల్లెనే మా సినిమాలో పాట పాడుతుండే, దానికి నేను కై కట్టుకొని ఇట్లా వాడుతుంటే. మీ చెల్లె కూడా సింగర్ అయినా? పాట లేదు. ఉందా? ఇప్పుడు ఫోన్ చేస్తుందా ఎప్పుడన్నా? చేస్తారు. పాటలు మళ్ళీ వాడుకుంటారా? అట్లేం లేదు, ఇప్పుడు ఇక పెళ్లి అయిపోయింది, ఓల బిజీలో వాళ్ళు 3 పిల్లలు చిన్నగా ఉన్నారు, ఆమె బిజీలో ఆమె ఉంటది. ఇక నేనే నాకు ఎక్కువ. అమ్మగారి ఇంటి సైడ్ నుంచి ఏం సపోర్ట్ ఉండదా మీకు? నాకు మేము 3 ఆడపిల్లలమే, 3 ఆడపిల్లలం, 2 ఆమె నేను. వాళ్ళకు జర ఇక భర్తలు ఉన్నారు, జర సుఖం అనుకో. ఇక నాకు భర్త లేడు, అన్నదమ్ములు లేరు, నాన్న చనిపోయిండు మొన్న, అమ్మ ఒక్కతే ఉంటది.
ఎక్కడ సపోర్ట్ లేదు, అక్కడ సపోర్ట్ లేదు, ఇక్కడ సపోర్ట్ లేదు. మధ్యలో ఇక నేను ఆరిపోతుల పోకిరికినట్టు ఇక నేనున్న నా పరిస్థితి ఇట్లుంది. మీ అమ్మని తెచ్చుకోపోయినావు మన నీ దగ్గరికి? ఉన్నది ఇక్కడనే ఉంది, మీ దగ్గరనే ఉంటుంది. మొన్న అన్న ఫోన్ చేసినప్పుడు అమ్మకు హెల్త్ బాగాలేదు అంటే ఇట్లా పేయంత బాడెంత ఇట్లా తిమురు లెక్క వస్తుందంటే వేరే ఊరికి తోలుకపోయి మందు ఓపించుకొచ్చిన. మీరు నమ్ముతారా ఈ చెట్లు నాట్లు ఇవన్నీ? ఇక అమ్మ నమ్ముతుంది. నేను ఏదన్నా కొంచెం ఇది కాగానే ఇక పైసలు ఉంటే దవాఖాన కోత, లేకుంటే చిన్నగా ఏదన్నా ఉంటే టాబ్లెట్ తెచ్చుకొని ఇక అంత వేలు పెట్టేంత సోమత లేదు. ఆ 1000 రూపాయలు ఉంటే అయ్యో రేపు పిల్లలకి ఏదైనా ఫీజులు కట్టేందుకు, మొన్ననే మా బిడ్డకు మమ్మీ నాకు ఎగ్జామ్ ఫీజు కట్టాలా, ఆ పేపర్ కావాలా, ఈ దానికి కావాలని అంటే ఇక అవి ఇట్లనే రూపాయి కూడేసిన పైసలు తీసుకుపోయి అడే పెట్టేసిన. మీ పాప దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ ఏమంటుంది కానీ ఇక ఇయ్యలేను ఇప్పటికైతే. ఓకే, ఇవ్వకపోవడమే మంచిది. ఫోన్లలో పాడాడు తప్పితే ఏమీ లేదా. రీల్స్ ఇప్పుడైనా నాకు ఖచ్చితందుకు మొన్న అమ్మకు హెల్త్ బాగాలేకపోతే ఇక దావకంలా ఈ చెట్ల మందులు అంటే 5,000 రూపాయల దాకా అయిపోయినాయి. ఇక ఇంట్లో రూపాయి లేదు. అన్న ఫోన్ చేసిండు, నువ్వు ఫోన్ చేసినావు. ఇక బయట వాళ్ళ దగ్గర 1000 రూపాయలు అప్పు లెక్క అడిగిన, పనికి వచ్చి తెంపుతా ఒక 1000 రూపాయలు ఇయ్యండి. మేము దానికి పెట్టినాం దీనికి పెట్టినాం, మా దగ్గర రూపాయి లేదని 2-3 అడిగిన. ఇక వేరే వాళ్ళు ఒక 500 ఇస్తే ఆ పైసలు తీసుకొని వచ్చిన. నేను ఏమో దూరం పోతున్నా, రూపాయి ఎక్కువ ఉండాలా, ఏ టైం ఎట్లనో, అన్ని టైంలు మనవి కావు అని ఇక 500 తీసుకొని వచ్చిన. ఇక ఇక్కడ దాకా ఫ్రీగా వచ్చిన. అసలు నువ్వు మాట్లాడుతుంటే భలే ముద్దొస్తుందా తెలుసా? ఎందుకో మా అదిన వరదలు కూడా అట్లనే అంటారు, ఇక జోక్ పట్టిస్తారు. ఇక నీ దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయి కానీ వెనక బలం లేదు, అంతే. అది ఒకటి మెయిన్ పాయింట్. అది వెనక నాకు సపోర్ట్ నుండి ఉంటేనా ఇంకొంచెం దుంకుతుంటే ముందడిపోతుంటే, కానీ వెనక సపోర్ట్ లేరు, అన్నదమ్ములు లేరు, వెనక నాకు ధైర్యం ఇచ్చేటోళ్ళు లేరు. ఇక నేనే ధైర్యం ఇచ్చుకుంటా, నేనే ఇక ఇట్లా పనిపోయింతాడే ఇక కాపోళ్ళు గాని మా కులపోళ్ళు గాని అట్లా కాదు, ఇట్లా నువ్వుకే టెన్షన్ పడద్దు, ఊకే ఏడుస్తావు, కళ్ళు కనిపించాయి, అన్నం తినాలా, నువ్వు మంచి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా ఆయన 10 సంవత్సరాలు అయిపోయింది మీ ఆయన, ఇంకెన్ని రోజులు ఏడుస్తావు? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికన్నా పోయినా బాధనే, పిల్లలు పెట్టుకొని పోవాలంటే. ఇప్పుడు మా ఆయన ఉంటేనేమో రూపాయి ఖర్చు పెడితే మా ఆయన ఉండు కదా బాకైతే రేపు ఆయన తెంపుకుంటాడు. ఇప్పుడు బాకైతే వాళ్ళు తెంపాలా, పంటనా వండదు, పొలమా లేదు, ఏమిటి దినదినం ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. ఎట్లా చేయాలి, రేపు బిడ్డ లగ్గంకి వస్తుంది, బిడ్డ పరిస్థితి ఏంది, రేపు నాకెట్లా, ఇవే ఇక మైండ్ లో. ఒక్కో రోజు అయితే 12-1 అవుతుంది, ఏడ్చుకుంటా వంట నిద్ర రాదు. అమ్మ మీ పిల్ల ఇంటర్వ్యూ చూస్తే ఏడుస్తుంది. ఏడుస్తుంది కాదు, ఒక రోజు అయితే హైదరాబాద్కి వచ్చిన, అది ఇంటర్వ్యూ తేజ్ మీద వాడిన, అది రాకొచ్చింది. ఎన్టీఆర్ ఫౌండేషన్ లో వాడిన, అవార్డు వచ్చింది. అవార్డు వస్తే చూసిండ్రు, అవార్డు చూసిండ్రు. చూసి మా బిడ్డ అంటది, మమ్మీ మా సార్ ఏదన్నా క్వశ్చన్ అడిగితే నాకు చెప్పేందుకే ధైర్యం జారిపోదు, నువ్వు పల్లెటూరులో పుట్టి, నువ్వు పల్లెటూరులోనే మళ్ళా పెళ్లి చేసుకున్న పల్లెటూరు ఉన్నావు, నువ్వు నీకు సిటీదే తెలియదు, చదువు రాదు, అంతమంది జనాల ముంగట ఎట్లా వాడినావు మమ్మీ, నీకు ధైర్యం అబ్బా మెచ్చుకోవాలా అని అండి. ఆ దేవుడిచ్చిన ధైర్యం. 2 సార్లు అవార్డు వచ్చింది, మళ్ళా చాలువ కప్పిండ్రు. పైసలు ఇచ్చిరా ఏమన్నా? ఒక్క రూపాయి కొన్నా రాలేదు ఇప్పటికి. 2 అవార్డులు వచ్చినాయి, ఒక శాల్వ కప్పిర్రు, కానీ ఇప్పటికైతే 1 రూపాయి రాలేదు. అదే అవకాశాల కోసం చూస్తున్నా, దేవుని పుణ్యాన ఏదన్నా అవకాశం వస్తుందేమో, ఆ దేవునికి మొక్కుతున్నా. ఇట్లా నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు నిజంగా జెన్యూన్ పర్సన్ కాబట్టి ఈ రోజు ఈడి దాకా వచ్చినావు, రేపు వేరే స్టూడియోల దాకా పోవచ్చు, చెప్పలేం కాబట్టి. కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది కదా, దానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపట్ల కష్టాలు ఉన్నాయనో, డబ్బులు లేవనో, ఇంత పేదరికంలో ఉంటే పిల్లలు చదువులు ఆపేసి పిల్లలు ఇంటికి సాయంగా ఉంటారని పిల్లల్ని పనికి పంపించే రోజులు ఇవాళ రేపట్ల. బట్ ఆ అమ్మ అట్లా కాదు, చాలా తెలివి ఉంది, కనిపిస్తలేదు కానీ చాలా జెన్యూన్ పర్సన్ కాబట్టి. అమ్మ నీకైతే ఖచ్చితంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇందాక అట్లా లైట్ల ముందర ఉండి అన్నాను, లైట్ల ముందరనే ఉన్నా, నీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మా పుణ్యం ఏం లేదు, నీకు గొంతు వల్ల వస్తాయి. సో థ్యాంక్స్ అమ్మా. ఇలాగే ట్రై చేయి, నువ్వు ట్రై చేయకుండా ఉండొద్దు, ట్రై చెయ్యి. అట్లానే ఓలు రమ్మంటే వాళ్ళ దగ్గరికి ఇట్లనే పోతున్నా, ఇంటర్వ్యూ ఇస్తున్నా, ఏ దేవుడు సాయపడతాడు, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అని అంటారు కదా, అట్లా నేను ఎంత పెద్ద పని ఉన్నా గానీ ఇడిసబెడుతున్నా, పోతున్నా. దేవుడు ఒక్కడు, నేను నిజాతిగా నడుస్తున్నా కాబట్టి దేవుడు నా ఎంబటి ఉండి తీసుకపోతుండు, అంతే. ఇప్పటికైతే అరికాలకు ముళ్ళు నాటలేదు, పల్లెటూరు అది దొడ్డు భాష, అరికాలకైతే ముళ్ళు నాటలేదు అంటే నేను నిజాతిగా నడుస్తున్నా కాబట్టి నాకు దేవుడు నా ఎంబటి ఉండు, అంతే. ఉంటది ఖచ్చితంగా, ఏడికోదు. తొందరలో మళ్ళా మనం కలుద్దాం, సరేనా? ఒక మంచి పాటతో. నమస్తే.